అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని లోక కళ్యాణార్థ కార్యక్రమం ఏదైతే ఇష్ట యజ్ఞ సహిత సామూహిక షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఇక్కడ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై ఇక్కడ తిరుమలాచారి పండితులు ఉన్నారు. మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి చారి గారు, అసలు కళ్యాణార్థ కార్యక్రమం అంటే ఏంది, ఎందుకు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ? అయితే ప్రధానంగా మన పాలమూరు పట్టణంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రోక్తంగా నెరవేర్చుకోవాలి అన్నటువంటి సంకల్పంతో ఈ యజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. ప్రధానంగా మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం పేరు ఇష్టి యజ్ఞం. ఇష్టి అంటే మన ఇష్టాలు ఉంటాయి కదా, ఆ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం శాస్త్రోక్తంగా నెరవేర్చుకోవడమే ఈ ఇష్టి యజ్ఞం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఒక్కొక్క యజ్ఞం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తుంది. ప్రధానంగా మనం మొట్టమొదట శనివారం రోజు నుండి ఇష్టి యజ్ఞాన్ని ప్రారంభించుకోబోతూ ఉన్నాం. శనివారం ఆంజనేయ స్వామి యజ్ఞం. మనకు కొండంత ధైర్యాన్ని ప్రసాదించేవాడు ఆంజనేయుడు. అట్లనే మనకు గ్రహదోషాలు, గాలి, ధూళి, శని దోష ప్రభావం ఇవన్నీ మన మీద, మానవుల మీద ప్రధానంగా ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని తొలగించుకోవడానికి సాధనం ఇష్టి యజ్ఞం. అందుకనే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఇష్టి యజ్ఞం చేస్తూ ఉన్నాం. శనివారం సాయంత్రం 1,00,000 సింధూర అర్చన భక్తులందరి సమక్షంలో సామూహికంగా భక్తులందరి చేత ఆంజనేయ స్వామి వారికి 1,00,000 సింధూర అర్చన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఆదివారం రోజు మన పిల్లలు బాగుండాలి, వాళ్ళకు మంచి చదువులు అబ్బాలి, మంచి జ్ఞాపక శక్తి పెరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆదివారం రోజు సరస్వతి హయగ్రీవ యజ్ఞం. సాయంత్రం 1,00,000 పుస్తకార్చన, 1,00,000 పుస్తకాలతో సరస్వతి అమ్మవారికి, హయగ్రీవ స్వామివారికి 1,00,000 పుస్తకార్చన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. దాని తర్వాత సోమవారం రోజు ఉదయం మనందరికీ మంచి ఆరోగ్యం కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో ధన్వంతరి ఇష్టి యజ్ఞం. సాయంత్రము వెంకటేశ్వర స్వామివారికి 1,00,000 పుష్పార్చన. మంగళవారం రోజు భూవరాహ యజ్ఞం. భూ సంబంధమైన దోషాలు, కుజ సంబంధమైన దోషాలన్నీ తొలగాలి, సకాలంలో వివాహం కావాలి, సకాలంలో మంచి సంతానం కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో కూజదోష సంబంధమైన పరిపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగాలి అని భూవరాహ యజ్ఞం. సాయంత్రం 1,00,000 తమలపాకుల పూజ ఆంజనేయ స్వామివారికి. అట్లనే బుధవారం రోజు నరసింహస్వామి జయంతి నాడు సుదర్శన నారసింహస్వామి యజ్ఞం, శత్రుదోషాలన్నీ తొలగాలి అని. సాయంకాలం 1,00,000 దీపోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆ తర్వాత రోజు చిట్ట చివరి రోజు గురువారం రోజు సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం. సాయంత్రం శ్రీనివాస కళ్యాణంతో మన కార్యక్రమాన్ని మనం ముగిస్తాం. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఉద్దేశం అందరూ బాగుండాలి, ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉండాలి, సుఖశాంతులతో ఉండాలి, కుల మతాలకు అతీతంగా అందరూ బాగుండాలి అని ఈ కార్యక్రమాన్ని మన పాలమూరు పట్టణంలో మనం తలపెట్టాం. ఈ నెల 17 నుండి 23వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఇష్ట యజ్ఞానికి ప్రముఖులు ఎవరైనా హాజరవుతున్నారా? ఎంతమంది హాజరవుతున్నారు? మనకు వేద, ఆగమ, ప్రబంధ, పురాణ పండితులు సుమారు ఒక 15-16 మంది పండితులు హాజరవుతున్నారు. అట్లానే మనకు 2 జీయర్ స్వామీజీలు, పీఠాధిపతులు, విజయవాడ నుంచి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి వారు, అట్లానే ఆ విజయవాడకు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి బృందావన అష్టాక్షరి రామానుజ జీయర్ స్వామి వారు అని 2 జీయర్ స్వామీజీలు హాజరవుతున్నారు. అట్లానే మనకు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఒక స్వామివారు వేంచేస్తున్నారు. అట్లనే భద్రాచలం నుంచి స్థానాచార్యుల వారు మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అట్లనే కరీంనగర్లో ఉండేటటువంటి మయూరిగిరి పీఠాధిపతులు వారు కూడా ఒకరోజు వేంచేస్తున్నారు. శారదా ఉపాసకులు వారు ఒకరోజు వేంచేస్తున్నారు. ఇట్లా వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు, పండితులు వీరంతా కూడా మన కార్యక్రమంలో అన్వయించడానికి, అట్లనే మన పాలమూరు పట్టణవాసులకి మంచి ప్రవచనాన్ని అందివ్వడానికి కూడా వారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఎవరైనా హాజరవుతున్నారా? ఈ కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతున్నారు భక్తులుగా? మనము ఈ పార్టీ ఆ పార్టీ అన్నటువంటి ఈ ఉద్దేశాన్ని మనం పెట్టుకోలేదు. మన కార్యక్రమం చేసేది లోక కళ్యాణం కోసం కాబట్టి మన పాలమూరులో ఉండేటటువంటి పుర ప్రముఖులందరినీ కూడా మనం ఆహ్వానించాం.
బీజేపీ నాయకులను ఆహ్వానించాం, కాంగ్రెస్ నాయకుల్ని ఆహ్వానించాం. గతంలో ఉన్నటువంటి మన పాలమూరు మంత్రివర్యులు శ్రీమాన్ శ్రీనివాస్ గౌడ్ గారిని, మన భారత రాష్ట్ర సమితి ఉంది కదా టీఆర్ఎస్, వాళ్ళని కూడా మనం ఆహ్వానించాం. ప్రధానంగా మనకు విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ మొదలైనటువంటి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలి అని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనం ఇంటింటికి వెళ్ళి మనం ఆ కరపత్రాలను అందించి వాళ్ళను ఆహ్వానించాం. వాళ్ళు అందరూ కూడా వస్తాము అని అన్నారు. అట్లనే మన మున్సిపాలిటీ నుంచి కూడా మన కార్యక్రమానికి సంబంధించి ఏ ఏర్పాట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేస్తాము అని చెప్పి ఆనంద్ గౌడ్ గారు కూడా ప్రధానంగా వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కూడా మన కార్యక్రమానికి హాజరవుతున్నారు. యజ్ఞ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా ఈ రోజు నుండి కూడా 23 తారీఖు వరకు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి ఇక్కడ ఏదైతే పండితులు తిరుమలాచార్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇష్టయజ్ఞ కార్యక్రమానికి పాలమూరు ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి వివిధ పండితులు కావచ్చు, ప్రముఖులు కూడా హాజరవుతున్నారని ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.